నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం డబ్బు అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపట్టారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి పాతపట్నం మధ్య ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు ఆంధ్ర అటు ఒడిశా రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు భద్రతపై ఇరు రాష్ట్రాల పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పోలీసు సంబంధించి ముఖ్యంగా జిల్లా సరిహద్దులతో పాటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అటు ఆంధ్ర ఒడిశా కలిసి ఉంటుంది. పాతపట్నం నియోజకవర్గం అటు ఒడిశా రాష్ట్రానికి సరిహద్దు భాగంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం గుండా ఆంధ్ర వైపు వచ్చేటటువంటి వ్యక్తులను కానీ అదేవిధంగా సరుకులను తెచ్చేటటువంటి వాహనాలు కానీ క్షుణ్ణంగా పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు పోలీసు అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర ఒడిశా బార్డర్కి సంబంధించినటువంటి చెక్ పోస్టు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? ఏమైనా ఐడెంటిఫై అయ్యాయి? గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వుల మేరకు ఇక్కడ పాతపట్నం పర్లాకిమిడి ఒరిస్సా ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు బార్డర్ చెక్ పోస్ట్ పెట్టడం అయిందండి. దీంట్లో క్షుణ్ణంగా అటు ఒరిస్సా నుంచి వచ్చిన వాహనాలు కానీ ఇటు ఆంధ్ర నుంచి వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏ విధమైన ఇల్లీగల్ డిపిఎల్ కానీ ఎన్డిపిఎల్ అక్రమ మద్యం కానీ లేకపోతే బిల్లుల సరైన బిల్స్ రసీదు లేకుండా సరుకులు కానీ లేదంటే క్యాష్ అనాథరైజ్డ్గా అకౌంట్ ఫర్ చేయలేని క్యాష్ కానీ ఇంకేదైనా ఎన్డిపిఎస్ ఏదైనా అలాగే ఎలక్షన్కి ఓటర్లను ప్రభావితం చేసి ఏదైనా మెటీరియల్ ఏదైనా ఇంక్లూడింగ్ జిఎస్టీ అధికారులు ఉన్నారు, ఎస్సీబీ ఆల్ వింగ్స్ ఇక్కడ ఉండి అంతాను ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ప్రతి వాహనానికి క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ బ్యాగ్స్ అంతా చేస్తున్నాం. ఏదైనా ఎలక్షన్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి ఇది అవ్వకూడదనేసి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు అంతా ఇక్కడ పగడ్బందీగా దగ్గర 1 వీక్ అయింది ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి. రేంబు వాళ్ళు కూడా మీరు తనిఖీలు చేస్తున్నారు వాహనాలు. ఏమైనా అట్లాంటి డబ్బు దొరకడం కానీ మద్యం కానీ ఒరిస్సా నుంచి మద్యం అక్రమ రవాణా కానీ అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేశారు? మద్యం ఎంతవరకు బాగానే దగ్గర ఒక 100 లీటర్స్ వరకు ఈ ఎన్డిపిఎల్ దొరికాయండి. క్యాష్ కూడా 1,36,000 క్యాష్ బిల్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు, అది కూడా సీజ్ చేశాము. అందుకే పబ్లిక్ ఏంటంటే సరైన ఆధారాలతోనే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఎడ్యుకేషన్ స్కూల్ ఫీజులు హాస్పిటల్ ఉంటే లోకల్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి ఎంఆర్ఓ గారి పర్మిషన్తో పలానా క్యాష్ పలానా దగ్గరికి తీసుకెళ్తున్నాం పర్మిషన్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ వారి పర్మిషన్తో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చండి. లేకపోతే అదర్వైజ్ చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే ఆంధ్ర ఒడిశా సరిహద్దులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అటువైపు వెళ్తే దాదాపుగా 1 కిలోమీటర్ దాటితే గంజాం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఒడిశాకు సంబంధించి గజపతి డిస్ట్రిక్ట్ వస్తుంది. దానికి వెంబడే గంజాం డిస్ట్రిక్ట్ కూడా ఆనుకుని ఉంటుంది. అంటే ఒడిశా ఆంధ్ర సరిహద్దులు ఈ పాతపట్నం నియోజకవర్గం ఉంటుంది కాబట్టి ఇటు ఒడిశా నుంచి అక్రమ మద్యం కానీ డబ్బు కానీ రవాణా చేయడానికి చాలా వీలైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ రేంబోల్ అంటే డే అండ్ నైట్ కూడా ఇక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. మనం చూడొచ్చు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇప్పటికే గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అటు ఒడిశా నుంచి ఆంధ్ర వైపు వస్తున్నారు కాబట్టి గంజాయి స్మగ్లర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మద్యం అక్రమంగా ఆంధ్ర వైపు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తే వాటిని కూడా అడ్డుకుంటున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ చెక్ పోస్ట్ ద్వారా దాదాపుగా 100 లీటర్ల వరకు మద్యం అక్రమ మద్యాన్ని పట్టుబడింది. అదేవిధంగా దాదాపుగా ₹1,00,000 వరకు క్యాష్ స్వాధీనం చేసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఇటు ఆంధ్రలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవాలి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగానే పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.